మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారుల మధ్య గోవుల మరణంపై వివాదం నానాటికి ముదురుతోంది. ఈరోజు నిన్నటి వరకు ఒక్కటంటే ఒక్క ఆవు చనిపోలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యారు. పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందన్నారు, అబద్ధాలు చెప్పారు. కోడికత్తి డ్రామాలు ఆడారు. బాబాయిని వాళ్లే చంపుకొని నేను చంపానన్నారు. ఇప్పుడు కొత్తగా చావని గోవులను చనిపోయినట్లుగా తిరుమలను అపవిత్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని పొన్నెకల్లో చెప్పి కనీసం గంట కూడా గడవకముందే 3 రకాల లెక్కలు చెప్పారండి. అక్కడ తిరుపతి శాసనసభ్యుడు, మరి భారతీయ జనతా పార్టీ తరఫున టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎన్నికైనటువంటి మరొక వ్యక్తి, తెలుగు బీజేపీ నాయకుడు అంటారు భానుప్రకాష్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా 40 గోవులు చనిపోయినాయి అని చెప్పారు. టీటీడీ ఈఓ శ్యామలరావు గారేమో 43 గోవులు చనిపోయినాయి అని చెప్పారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్, మనం చూస్తూనే ఉన్నాం, టీటీడీ చైర్మన్కి అదేవిధంగా టీటీడీ ఏఓకి ఈఓకి అసలు పట్టలేదు అనే విషయం మనకి అర్థమవుతానే ఉంది. ఆయనేమో 43 అంటారు. ఈయన కూడా మరణాలను ఒప్పుకున్నాడు, గోవుల మరణాలని 22కు వచ్చాడు. అంటే ఒక్కటంటే ఒక్క గోవు చనిపోలేదు. తాటదిస్తా, రాష్ట్రం మొత్తం కేసులు పెడతా, నీ సంగతి చూస్తా అంటూ భూమన కరుణాకర్ రెడ్డి మీద ఛాలెంజ్లు చేసినటువంటి ఆ నోటితోనే బిఆర్ నాయుడు గారు 22 గోవులు చనిపోయాయి అని చెప్పారు. ఇక్కడ శ్యామలరావు గారు, ఈఓ శ్యామలరావు గారు నాకు తెలిసినంత వరకు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాను. ఆయన మొట్టమొదట చెప్పారు, కల్తీ జరిగిన నెయ్యిని లడ్డు తయారీలో వాడలేదు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాలు ఇచ్చిన తర్వాతనో, ఆయన మాట్లాడిన తర్వాతనో కల్తీ జరిగింది, జంతు అవశేషాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికారు. ఇక సుప్రీంకోర్టు దాని మీద ఎప్పుడైతే చీవాట్లు పెట్టిందో, దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునేటటువంటి దుస్సాహసానికి పాల్పడవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇందాక పొన్నెకల్లో చంద్రబాబు నాయుడు గారు పాతయి తవ్వుకొచ్చారు, కానీ కోడికత్తి డ్రామా అంటూ మరి బాబాయ్ హత్యలు ఇవన్నీ చెప్పాడు తప్ప తన నోటితోటి తాను ఆరోపణ చేసినటువంటి శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు కలిసిందనేటటువంటి ఆరోపణ మాత్రం ప్రస్తావన కూడా చేయలేదండి. ఇక్కడే అర్థమవుతా ఉంది. శ్యామలరావు గారు ఒక వితండవాదాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు తెలుగుదేశం హయాంలో గోవుల మరణాన్ని గురించి ప్రస్తావిస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గత 5 ఏళ్లుగా గోవుల మరణాల సంఖ్యనే చెప్పలేదు అన్నాడు. అని గత జనవరి తర్వాత, అంటే ఈ జనవరి కాదు, 2024 జనవరి తర్వాత, 24 జనవరి తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కేవలం 4 నెలలు మాత్రమే. ఆ 4 నెలల్లో కూడా 2 నెలలు
అధికారము, ఆ తర్వాత కూడా కంప్లీట్గా ఎన్నికల కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ కాలంలో 179 ఆవులు చనిపోయినాయని చెప్పాడండి కొత్త లెక్క. అంటే 179 ఆవులు చనిపోతే సంవత్సరానికి 12 నెలలైతే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఆ 4 నెలల కింద ఆ ఆవుల్ని, గోవుల్ని తగ్గిస్తే మరి భువన కరుణాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి 100 ఆవులు మరణించినట్లేగా. కాదు 43 అంటాడు. అసలు ఈ లెక్కలేంటి, ఈ గోలేంటి? భువన కరుణాకర్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ విసిరారు. నేను విడుదల చేసినటువంటి ఫోటోలు తిరుమల శ్రీ వెంకటేశ్వర గోశాలకు చెందినటువంటివే. మీరు జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో కేసులు పెట్టుకోండి. ఒకవేళ మీరు కేసుల్లో నన్ను జైల్లో పెట్టినా సరే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం నేను సంతోషంగా జైలు శిక్షను కూడా అనుభవిస్తాను. నిజాలు భక్తులకు తెలిస్తే చాలు అని చాలా స్పష్టమైనటువంటి ఛాలెంజ్ చేశారు. ఈ రోజున ఆయన బిఆర్ నాయుడు గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అన్నారు కదా, పుష్కరాల సందర్భంగా 29 మంది ప్రాణాలు కోల్పోతే ఏం కుంభమేళాలో చావలేదా? జగన్నాథుని రథచక్రాల కింద చావలేదా? ఏం జరిగిందని అక్కడ అన్నారు. ఆవు చేలో మేస్తే దూడను గట్టును మేయదు కదా. చంద్రబాబు నాయుడు గారి కోసం భజన చేసినటువంటి బిఆర్ నాయుడు గారు ఏం మాట్లాడతారు? ఆవులు చనిపోవా? వయసు వస్తే చనిపోవా? ముసలి ఆవులు చనిపోవా అంటూ ఆయన మాట్లాడారు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి ఫోటోలలో ముసలి ఆవులే కాదు, లేగ దూడలు ఎక్కువ, 70% లేగ దూడలు ఉన్నాయి. దాని మీద ఆయన ఇప్పటికీ తాను విడుదల చేసినటువంటి ఫోటోలు టీటీడీ దేవస్థానానికి చెందినటువంటి, గోశాలకు చెందినటువంటివే, నా ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ తిరుమల పవిత్రతను కోట్లాది మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజించుకునేటటువంటి ఆ శ్రీవారి విశిష్టతను శ్రీవారే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు రాజకీయ నాయకులు కల్పించారు. ఇక్కడ జరగని కల్తీని లడ్డూలో కల్తీ జరిగినట్లుగా చెప్పారు. మరి ఆ నెయ్యి వాడలేదు, వెనక పంపించామని వాళ్ళే చెప్పారు. ఆ మధ్య కొంతమంది భక్తులైతే అయ్యో మనం అంత అలాంటి ఇబ్బందికరమైనటువంటి లడ్డూలు తిన్నామా, కలుషితమైనటువంటి లడ్డూలు తిన్నామని బాధపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీటన్నిటికీ ఒక ముగింపు కార్డు పడాలని, రాజకీయాలను పక్కన పెట్టి గోమాతలను కాపాడాలని, మరి సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపకుండా ఉండటం ఏంటి? ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు తొలి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లలో జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా 6 మరణిస్తే ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణలు చెప్పి టీటీడీ చైర్మన్ చేత కూడా క్షమాపణలు చెప్పించారు. మరి ఇప్పుడెందుకు మిన్నకొండిపోయారు? మరి సనాతన ధర్మంలో గోమాతల రక్షణ లేదా? ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఏదో జరిగిపోయిందంటూ హడావుడి చేసేటటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఏమైపోయింది? ఎక్కడ ఉంది?
ఎక్కడెక్కడి నుంచో పడేస్తారు, తెలంగాణ నుంచి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ గోమరణాలపై ఎందుకు మిన్నకున్నారో, వారు ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని స్వీకరించడానికి ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా? ఒక్కటంటే ఒక్క మరణం కూడా జరగలేదు, గోమరణం జరగలేదు, అన్ని అసత్యాలు చెప్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పిన నోటితోనే శ్యామలరావు గారేమో 43 గోవులు చనిపోయినాయని, మరి చైర్మన్ గారేమో 22 గోవులు చనిపోయినాయని చెప్పడం వెనక మర్మమేంటి? ప్రజలకు, భక్తులకు వాస్తవాలు తెలియజేయండి. నమస్తే.